అందమైన తోట. ఒక అందమైన తోట ఉంది, ఒక అద్భుతమైన ఉద్యానవనం ఉన్నది. అయితే ఆ ఉద్యానవనములో ఒక సమృద్ధి అయిన జలాశయము ఉన్నది. దేవుడు అంటున్నాడు, ఆ ఉద్యాన జలాశయము నా సహోదరి, నా ప్రాణేశ్వరి నీవే అని అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇంతకీ ఏమిటి ఉద్యానవనం అంటే ఆ ముందే చెప్తాడు చూడండి, 12వ వచనంలో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనం. సో ఉద్యానవనము అనగా ఎవరో కాదు, ఉద్యానవనం కూడా నీవే. అనగా నీవు అనగా సంఘము. అంటే సంఘాన్ని దేవుడు చెప్తున్నాడు, సంఘమే ఒక అందమైన తోట, సంఘమే ఒక అద్భుతమైన ఉద్యానవనము. అక్కడ సంఘ వధువు అంటది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఏం చేయును కాక అంటాడు. చూడండి ఆ మాట మనం చదివితే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు 16 వచ్చిన లాస్ట్ లైన్ చూస్తే, నా ప్రియుడు